గాయస్ అనుకున్నట్టుగానే వాంఖేడ్ స్టేడియం అయితే ఈరోజు రెండు టీంల పేర్లతోని మారుమోగింది. ఎందుకంటే స్వర్గధామంగా అని మేము పొద్దున చెప్పుకున్నాం బ్యాటింగ్కు. రెండు టీంలు కూడా భయానకమైన ఆటను ఈరోజు ప్రేక్షకుల ముందు కనబరిచినట్టు మనం చూసినాం. సో మొదట్లో బెంగళూరు టీము వికెట్లు పోయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి విరాట్ కోహ్లీ కానీ రజత్ పాటీదార్, జితేష్ శర్మలు భయానకమైన ఆట తీరుతో ఒక భారీ స్కోర్ను ముంబై ముందు అయితే ఉంచడం జరిగింది. సో స్టార్టింగ్లో మొదట్లో ముంబై టీం రోహిత్ శర్మ బాగా ఆడతారేమో అనుకున్నాం. అంతట్లోనే వికెట్ పోవడం, విల్ జాక్స్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ స్లోగా ఆడడం వల్ల కొంచెం వెనుకబడింది. ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా అదేవిధంగా తిలక్ వర్మ అయితే ఒక భూకంపం వచ్చినట్టుగా భూకంపము వచ్చిందేమో అన్నట్టుగా వీలైతే ఆడారు. తుఫాన్ తెప్పించారు. మొత్తం స్టేడియం మొత్తం హోరెత్తిచ్చారు. చాలా బాగా ఆడారు. సో గెలుస్తుందేమో, వీళ్ళిద్దరు ఉంటే ఖచ్చితంగా గెలుస్తుందేమో అనుకున్నారు. కానీ ఎట్టికేలకైతే 12 రన్లతో ఓడిపోయింది. చివరిలో ఫిలిప్ సాల్ట్ పట్టినటువంటి క్యాచ్ ఈ మ్యాచ్ యొక్క ముంబై ఓడిపోవడానికి కారణం, అదేవిధంగా ఆర్సీపీ గెలవడానికి కారణం ఫిలిప్ సాల్ట్ పట్టినటువంటి క్యాచ్ అని అనుకుంటున్నారు. సో ముంబై ఓడిపోవడానికి ఈ కారణం ఏందో, సో టర్నింగ్ పాయింట్ ఏందో కామెంట్ రూపంలో మీరే చెప్పండి.